హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. నేను ఎలాగొన్నానంటే మీకు తెలుసు కదా, నేనైతే సూపర్గా ఉంటా. రేపు ఏ వారం కూడా తెలుసు కదా, సండే. శనివారం ఏంటి చెప్పండి, తెలిస్తే నాకు కామెంట్ చేయండి. మహాశివరాత్రి. అందుకు మహాశివరాత్రి రోజు అందరికీ హర మహాదేవ శంభో శంకర్ అందరూ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బ్లాగ్ ఎందుకు తీసానంటే, మా మావయ్య ఉసిరికాయలు ఇచ్చారు తినమని పిల్లలకి. తినలేదు. ఒక నెల అయింది తినలేదు అని ఒక్కసారి నేను పిల్లలకి డ్రై ఫ్రూట్స్ కొనడానికి వెళ్తుంటే దాంట్లో చూసాను, డ్రై ఫ్రూట్స్లో ఉసిరికాయలు శుభ్రంగా ఎండబెట్టేశారు. సేమ్ మనం కూడా ప్రాసెస్ చేద్దామని చేస్తున్నాను. అది తిందాం ట్రై చేస్తా. స్మెల్కి కడుపులో ఎలకలో ఎన్ని పరిగెడుతున్నాయి. నేను దాని ఎప్పుడు పచ్చి చూసాను తప్ప, నేను పచ్చళ్ళలో చూశాను కానీ ఇలాగ తేనేసి పెట్టడం అంటే చూడలేదు. నాకు వాసన ఆకే కదా, మా పిల్లకు కూడా నచ్చలేదు. మా పెద్ద బాబు నవ్వమని ఒకసారి నవ్వుతే పన్ను కనబడుతుంది. అదిగో మా పాపతో పన్ను లేదు. ఈవిడ అల్లరి ఎక్కువ చేస్తుంది. ఇది నా ఉసిరికాయలు. తర్వాత అందమైన మందాది తమలపాకు చెట్టు. నాకు అదంటే చాలా చాలా ఇష్టం. నేను అన్ని వీడియోలో చేసినప్పుడు కంపల్సరీ తమలపాకు చెట్టు మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఏంటక్క తమలపాకు చెట్టే కదా అని మీరు అనుకోవచ్చు. నాకేంటో దాంతో చిన్న బాండింగ్ ఉంది. అంటే ఎప్పుడైనా నాకు ప్రశాంతంగా లేదు, పిల్లలతో గొడవ పడినా ఏం చేసినా నేను దాని దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను. కొంచెంసేపు కూర్చుంటే ఏంటో అదొక ఫీలింగ్. ఇంకా మనసులో అన్నీ పోతాయి, అన్నీ పోయి ఫ్రెష్గా ఉంటుంది. ఆ ఆకుని చూస్తే చాలు ఎక్కలేని ఎనర్జీ వస్తుంది. ఏంటో నాకు తమలపాకు చెట్టు అయితే ఇష్టము. ఒక్కొక్కరికి ఒక్కో చెట్టు, ఒకరికి రోజా చెట్టు ఇష్టం పడుతుంది, ఒక్కొక్కరికి ఫ్రూట్స్ చెట్టు. అలాగే నాకు తమలపాకు చెట్టు అంటే అంత ఇష్టము. తర్వాత మా చిన్న పాప స్నానం చేయడానికి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళింది. మీకు మా ఇల్లు హోమ్ టూర్ చెయ్యాలి కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. కంపల్సరీ నా హోమ్ టూర్ చేస్తాను. సరేనా? మా హోమ్ టూర్ చేస్తే అగ్గ మా చిన్న పాప వచ్చింది, అలిగింది, హట్ అయింది. ఎందుకు హట్ అయిందో కూడా తెలియలేదు. సరే అడిగొద్దన్నాడు అన్న ఒకసారి. ఏమైందమ్మా అని అడుగుతూ వస్తున్నాను కానీ ఏమీ చెప్పట్లేదు. ఏమైందమ్మా ఎందుకు అలిగావంటే నాకు బుక్ కావాలి అందే. మార్నింగ్ కొందాం అనుకున్నాము, టెంపుల్కి వెళ్ళాము, టెంపుల్ అడవిడిగా అయింది, మేము ఇంకా కొనలేదు. సరే లంచ్ టైంలోకైనా కొందాం అనుకున్నప్పటికి ఇతను మా హస్బెండ్ అన్న నేను తెస్తాలే, వద్దు నువ్వు వెళ్ళొద్దు నేను తెస్తాను అన్నాడు. అదే మొక్క చెప్పాను. అస్సలు అలిగడం అయితే తగ్గలేదు. బుజ్జగిస్తూనే ఉంటాను. మా పిల్లల్ని బుజ్జగిస్తూ ఉండేలాగా మీరు ఏం చేసుకోవాలో తెలుసు కదా. లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్ చెప్పండి అమ్మా. బాయ్. వెల్కమ్ టు హాయ్ బాయ్.